హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. సో నేను రీసెంట్గా వైజాగ్ షిఫ్ట్ అయ్యానని మీకు తెలుసు కదా. సో వైజాగ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ప్లేస్ అనేది. సో నేను రీసెంట్గా వైజాగ్ అయితే ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయాను. సో ఇది వచ్చేసి బీచ్ వ్యూ అనమాట. ఇది మన దీన్ని ఎక్కడంటే కైలాసగిరి దాటాక ఉంటుంది. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. సో మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది బీచ్ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. సో అంటే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఆ బీచ్, కొండలు అండ్ అదేవిధంగా ఆ వెదరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది వైజాగ్ బీచ్ వ్యూ పాయింట్ అంటారట దీన్ని. సో చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందన్నమాట. సో చాలామంది వైజాగ్ అంటూ ఉంటారు. సో వైజాగ్లో ఏముంది అసలు, ఎందుకు వైజాగ్ అని ప్రతి ఒక్కరు వైజాగ్ గురించి మాట్లాడతారు అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ నిజంగా ఒక్కసారి వైజాగ్ వచ్చిన తర్వాత సో ఇలాంటి ఒక వ్యూ పాయింట్కి కానీ లేదంటే ఒక బీచ్కి కానీ, సో వైజాగ్లో చాలా ఉన్నాయట ఇలాంటి వ్యూ పాయింట్స్ కానీ లేదంటే ఇలాంటి బీచ్కి సంబంధించి సో చాలా ఉన్నాయట. సో ఒక్కొక్కటి కూడా నేను విజిట్ చేసి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకైతే పర్సనల్గా ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం అంటే ఒక చల్లటి గాలి, పీస్ఫుల్గా ఉండే వెదరు అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే సో ఆ బీచ్ నుంచి వచ్చే ఆ యొక్క అలలు ఉన్నాయి.